వ్యాఖ్యలు చేయటం మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు కారణమైంది. ఇక చంద్రుడిని ఢీకొట్టనుంది స్పేస్ ఎక్స్ రాకెట్. ఇప్పుడు శాస్త్రవేత్తలను అందరూ అనేది ఒక ఉత్కంఠభరిత వాతావరణం సార్. అవును, అలాగే అంతరిక్ష వ్యర్థాల ప్రమాదం మీద కూడా ఒక హెచ్చరిక అయితే ఉంది. అవును, ఇప్పుడు ఏంటంటే చంద్రుడు అంటే ఒక ప్రశాంతత, ఒక కామ్నెస్, ఇట్లాగా మనం అంటాం. చంద్రుడు అంటే ఒక వేడి నెల, చంద్రుడు అంటే ఒక చల్లదనం, సూర్యుడు అంటే ఒక వేడి అని ఒక జనరల్ పర్స్పెక్టివ్ పిల్లలకి మనం జనరల్ గా మనం మాట్లాడుకునేది. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండే చంద్రుడిపై ఎలాంటి వినాశనం జరగబోతోంది, ఎలాంటి విస్ఫోటనం జరగబోతోంది అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. ఈ బిగ్ క్రాష్ అని ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్ బలంగా నడుస్తోంది. ఇప్పుడు ఏంటంటే నిశ్శబ్దంగా ఉండే అంతరిక్షంలో ఒక మహాప్రళయం సంభవించబోతోందా, మన భూమికి ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపించే చందమామ వైపు ఒక వినాశకరమైన ఆబ్జెక్ట్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుందా అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఒకటి ఇప్పుడు కంట్రోల్ తప్పి నేరుగా చంద్రుడి వైపు దూసుకెళ్తోంది. ఇది ఏదో కావాలని చేస్తున్న ప్రయోగం కాదు, మానవ ప్రమేయం లేకుండా కంట్రోల్ పూర్తిగా కోల్పోయి స్పేస్ లో తేలియాడుతున్న ఒక భారీ రాకెట్ రాక్షస శకలం ఇది. అతి త్వరలోనే ఈ చందమామను అత్యంత దారుణంగా ఢీకొట్టబోతోంది అన్నది ఇప్పుడు చర్చ. ఇప్పుడు 2025 జనవరి 15న ఈ ప్రైవేట్ మూన్ ల్యాండర్లను అంతరిక్షంలో తీసుకెళ్లేందుకు ఈ స్పేస్ ఎక్స్ రాకెట్ అనేది ప్రయోగించారు. ఈ ప్రయోగం అయితే విజయవంతమైంది, కానీ ల్యాండర్లు తమ బాటలో వెళ్ళిపోయాయి. కానీ ఆ ప్రయోగానికి వాడిన రాకెట్ పై భాగం ఏదైతే ఉందో అంటే అప్పర్ స్టేజ్ మాత్రం ఆ రోదశీలను మిగిలిపోయింది. అక్కడ దానికి ఇంధనం అయిపోయింది, కంట్రోల్ సిస్టమ్స్ కూడా డెడ్ అయిపోయిన నేపథ్యంలోనే ఈ భూమితో కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఆట చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ భూమి చంద్రుడికి మధ్య ఈ గ్రావిటీ ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఆ స్పేస్ ఎక్స్ అప్పర్ స్టేజ్ కొన్నాళ్ళ పాటు దిశ లేకుండా తెలిపోయింది. తర్వాత మెల్లగా చంద్రుడి గ్రావిటేషనల్ ఫుల్ అంటే చందమామ గురుత్వాకర్షణ వలయంలోకి చిక్కుకుంది. ఆర్బిట్ చేంజ్ చేసే ఆప్షన్స్ ఏవి రాకెట్ సకలానికి లేకపోవడంతో ఇప్పుడు ఏమవుతుంది, అది ఇప్పుడు నేరుగా చంద్రుడి పశ్చిమ అంచు వైపు అయితే దూసుకొస్తోంది. రోజుకు దాని వేగం పెరుగుతోంది. గంటకు 100 కాదు, 1000 కాదు, ఏకంగా 8700 కిలోమీటర్ల స్పీడ్తో అది ప్రయాణిస్తోంది. ఒక రకంగా సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సౌండ్ స్పీడ్ కంటే ఇది 7 రెట్లు ఎక్కువ. ఒక భారీ ఇనుప రాకెట్ మొక్క వెళ్ళి చంద్రుని గుద్దితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జరగబోతోంది. అందుకే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షాకింగ్ డెవలప్మెంట్ కోసం ఈ గ్లోబల్ స్పేస్ ట్రాకింగ్ నిపుణుడు బిల్ గ్రే మొదటగా ప్రపంచానికి చెప్తున్నారు. ఈ పశ్చిమ అంచున ఈ ప్రళయకరమైన ఇంపాక్ట్ ఉండబోతుంది కాబట్టి ఈ ఘోరమైన కొలిజన్ జరిగిన మరుక్షణమే చంద్రుడు పై ఒక భారీ పేలుడు సంభవిస్తుందట. కానీ అక్కడ గాలి కాబట్టి ఫైర్ లేదా సౌండ్ మనకు వినిపించవు. కానీ ఆ దెబ్బకి చంద్రుడి పై ఉపరితలం అంటే నేలలో 27 మీటర్ల వెడల్పు 5 మీటర్ల లోతు ఉన్న ఒక సరికొత్త గుంత అయితే ఇప్పుడు ఏర్పడబోతోంది. ఒకసారి ఊహించుకోండి, 5 మీటర్ల లోతు అంటే ఒక 2 అంతస్తుల ఇల్లు మునిగిపోయేంత పెద్ద గుంత. ఆ ఇంపాక్ట్ క్షణాల్లో ముగిసిపోయినా దాని నుంచి పుట్టుకొచ్చే రిజల్ట్ మాత్రం అక్కడ విచిత్రంగా ఉండబోతుంది అంటున్నారు. గ్రావిటీ తక్కువ కాబట్టి రాకెట్ ఢీకొట్టిన మరుక్షణమే ఈ రాళ్ల సకలాలు, పురాతన ధూళి మేఘాలు ఎత్తుకు రోదశీలోకి ఎగిసిపడతాయి. సాధారణంగా భూమిపై ధూళి అయితే కింద పడిపోతుంది, కానీ అక్కడ కాదు. ఆ ధూళి అక్కడ గంటల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోయే వాతావరణంతో అక్కడ ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మహాఘటనను మిస్ అవ్వకూడదని ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇప్పుడైతే అలర్ట్ అయ్యాయి. నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన లునార్ రీకన్సైజ్ ఆర్బిటర్, దాంతోపాటు ఈ దక్షిణ కొరియాకు చెందిన ధనూరి ఆర్బిటర్ ఇప్పటికే ఐన్స్టీన్ క్రేటర్ వైపు తమ హై రెజల్యూషన్ కెమెరాలను విజువల్ టార్గెట్ చేస్తే మనం ఖచ్చితంగా వాటిని అది జరిగేటప్పుడు కొంత చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఢీకొట్టడానికి ముందు ఆ ప్రాంతం ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నది కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా వాళ్ళు చూపించబోతున్నారు. టెలిస్కోప్లను, అతిపెద్ద రాడార్లను కూడా ఇప్పుడు వాడబోతున్నారు. ఈ విధంగా మానవ నిర్మిత రాకెట్ అనుకోకుండా చంద్రుని ఢీకొట్టడం ఇదైతే ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 2022లో కూడా చైనాకు చెందిన ఒక అన్నౌన్ రాకెట్ బూస్టర్ శకలం కంట్రోల్ తప్పి చంద్రుడికి అవతల వైపు అంటే ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ వైపు పడి కొంత ఇంపాక్ట్ అయితే చూపించింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ రాకెట్ రావడం మాత్రం ఇది రెండోసారి. ఇప్పుడు నాసా కావాలనే అపోలో మిషన్ సమయంలో వ్యర్థాలను చంద్రుడిపై పడేలా చేసి ఒక రకంగా స్టడీ చేసింది. ఇవి ఇప్పుడు జరుగుతుంది ఉద్దేశపూర్వక ప్రయోగాలు కావు, కానీ అంతరిక్షంలో పెరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన ఈ స్పేస్ డెబ్రిస్ అలాగే చెత్త కూడా ఎక్కువైపోతుంది అనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఇక చైనా ఈ ఇరు దేశాలు కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు మనుషులను దింపేందుకు అక్కడ హ్యూమన్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదేమైనా భూమి చుట్టూ మూన్ ఆర్బిట్ చుట్టూ వేల టన్నుల అంతరిక్ష చెత్త అయితే పెరిగిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో అంటున్నారు కదా మన చంద్రుడిపై ఇల్లు కట్టుకుంటాము, శాశ్వత నివాసాలు, ఇక రకరకాల చర్చ నడుస్తూ ఉంటుంది.
ఒకవేళ అలాంటి వాతావరణం ఉంటే కంట్రోల్ లేకుండా ఉండే ఇలాంటి రాకెట్ శకలాలు మానవ స్థావరాలను ఆస్ట్రోనట్ల ప్రాణాలను కూడా క్షణంలో బూడిచ్చేసే ప్రమాదం ఉంది. అందుకు దేనికి అదే ఉంచాలి. మనకి భూమి పైన నివసించే అవకాశం కలిగింది. అలాగే చాలా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో అక్కడ మనం నివసించలేము. కానీ మానవుడు అంతరిక్ష పరిశోధనలో భాగంగా అక్కడ అడుగు పెట్టాడు. దాన్ని అక్కడి వరకు చూడాలి, ప్రయోగాలకు చూడాలి, మానవాలకు ఉపయోగపడేటట్టు చూడాలి. కానీ అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్లు కడతా, అక్కడికి వెళ్ళి గేటెడ్ కమ్యూనిటీలు కడతా, అక్కడ నివాసం ఉంటా, ఇలాంటివి పిచ్చి ఆలోచనలు. ఇలా చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఆ అసలు స్థితిని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది అనుకోండి, అక్కడ ప్రాణం పోతే ఎవరి అడ్రస్ ఏమి జరుగుతుంది? ఇలాంటి రకరకాల ఇష్యూస్ అయితే ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. సార్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పర్యావరణం మీద ఎప్పుడు ఆయన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దాని పరిరక్షణకి ఆయనకంటూ ఒక ప్రత్యేక దృష్టి సారించడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు పర్యావరణ